దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ వందనాలు. అలాగే ఈ యొక్క ఆదివారం ప్రభుతో పాటు మనం స్నేహితులుగా జీవించడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువులో మనం ముందుకు సాగుదాము. ఈ రోజున లోకమంతా కూడా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంటే వారి యొక్క జీవితాల్లో ఒకరితో ఒకరికి సహవాసం కలిగి ఉండాలని, వారు ఒకరితో ఒకరు స్నేహాన్ని పంచుకుంటా ఉన్నారు. అయితే స్నేహం అనేటువంటిది మానవ అనుభవాల్లో అత్యంత ప్రియమైనటువంటిది. భూ సంబంధమైన స్నేహాల్లో తరచుగా లోపాలు ఉంటాయి, కానీ అయితే అవి కొన్నిసార్లు సంపూర్ణంగా, కొన్నిసార్లు అసంపూర్ణంగా ఉంటాయి. అయితే బైబిల్ మాత్రం మనకు ఒక గొప్ప స్నేహాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ యొక్క స్నేహం అనేది ఏదయ్యా అంటే అది ఒక సంపూర్ణమైనటువంటి స్నేహం. అది అన్నిటికంటే మించినటువంటి స్నేహం. అది యేసుక్రీస్తు వారు మనల్ని తనతో సంబంధంలోనికి ఆహ్వానించటమే. అది అంతకంటే మించినటువంటిది ఏదయ్యా అంటే మనను స్నేహితులను పిలవటం అని చెప్తున్నాడు. అందుకొరకే యోహాను సువార్తలో 15వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు ఒక మాట చెప్తా వచ్చారు. ఆ శిష్యుల్ని పిలిచారు, వారందరినీ పిలిచాడు. అంటూ చెప్తున్నాడు కదా, దాసుడైన వాడు యజమాని చేసేది ఎరగడు. అయితే నేను యజమాని, మీరు దాసులు అయితే, కానీ ఇప్పుడు మీరు దాసులు, నేను యజమాని కాదు, కానీ నేను చేయబోయేది మీకు తెలిసేట్టుగా చేయబోతున్నాను కనుక మనం స్నేహితులు అని. ఒక స్నేహితుడు అనేవాడు చేయబోయే దాన్ని తనతో ఉన్నటువంటి స్నేహితుడికి పంచుకుంటాడు. ఒక స్నేహితుడు అనేవాడు ఎప్పుడు కూడా తన హృదయంలో ఉన్న మాటని తన స్నేహితుడికి చెప్పకుండా ఉండేవాడుగా ఉన్నాడు. ఒకవేళ ఎవడైనా స్నేహితుడు తన మనసులో ఉన్న మాటని స్నేహితుడికి చెప్పలేదంటే అది నిజమైన స్నేహం కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభు చెప్తున్నాడు కదా, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను. కారణం ఏంటంటే నేను చేయబోయే సంగతులు, చెప్పబోయే సంగతులు మీకు మరుగై ఉండవు అని చెప్తున్నాను. వాటన్నిటిని కూడా నేను మీకు తెలియచేయబోతున్నానని చెప్తున్నాను అన్నమాట. వాటిని మీకు తెలియచేసి నేను మీతో స్నేహంగా ఉండబోతున్నానని చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు వారు తన శిష్యులకి సమస్తము కూడా ఎరుగుబాటు చేశాడు. అందుకనే ఆయన స్నేహితులు అని పిలిచాడు. స్నేహానికి ఇంకా గొప్ప ఒక సంఘటన మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రహాము యొక్క సంఘటనలో మనం గమనించినప్పుడు అబ్రహాముని దేవుడు ఏమని పిలిచాడు? నా స్నేహితులని పిలిచాడు. దేవుడు ఎవరికి ఏమీ చెప్పవలసిన పని లేదు. ఆయన చేయాలనుకున్నది ఆయన చేసుకుంటా వెళ్ళొచ్చు. కానీ ఆయన ఎవరికైనా చెప్పాలనుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని అంతగా ప్రేమించాడని చెప్తున్నాడు. అందువలన సొదొమ గొమొరాల్ని నాశనం చేయడానికి దిగొచ్చినటువంటి దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు? దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా వెనక్కి వచ్చి అంటున్నాడు కదా, నేను చేయబోయే సంగతిన అబ్రహాముకు దాచిపెడుతున్నా అని చెప్పాడు. అని చెప్పి వచ్చి అబ్రహాముతో చెప్పాడు, ఇదిగో సొదొమ గొమొర నాశనం చేయబోతున్నానయ్యా అని. అబ్రహాముని దేవుని స్నేహితుడుగా ఎంచాడు. అలాగే ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా శిష్యులైనటువంటి వారిని, ఆయనందు నమ్మకం ఉంచిన వారందరినీ కూడా ఆయన స్నేహితులుగా ఎంచుతా ఉన్నాడు అనమాట. అందుకొరకు ఏమన్నా అంటే దాసుడు యజమాని చేసే సంగతులు ఎరగడు కనుక మిమ్మల్ని దాసులను పిలవను, ఎందుకంటే మీరు నాకు స్నేహితులు. కారణము నేను చేయబోయే ప్రతి విషయము నేను మీకు ఎరుగుబాటు చేస్తాను. అందువలన యేసు ప్రభు చేసిన ప్రతి కార్యము కూడా అందరికి ఎరుగుబాటు అయినాయి. అందరికి ఎరుగుబాటు చేశాడు, అందరికి తెలియచేశాడు. ఆయన అందరికి తెలియచేస్తాడు. అయితే ఈరోజు మనము దేవుని యొక్క స్నేహితులంగా, యేసు ప్రభు వారి యొక్క స్నేహితులంగా ఆ గొప్ప స్నేహాన్ని మనం కలిగి జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకొరకే దేవుని యొక్క స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండవలసిందని చెప్తున్నాడు. లోకంలో స్నేహం ఉంది. ఆ స్నేహం ఎంతవరకు అయ్యా అంటే మన యొక్క జీవితాల్లో ఇబ్బంది కలగకుండా ఉన్నంతసేపు వారితో స్నేహం చేయగలుగుతాం. ఎప్పుడైతే మన జీవితంలో ఇబ్బంది కలిగిందో ఆ స్నేహాన్ని విడిచిపెట్టేస్తారు. యేసు ప్రభువు ఉపమానం చెప్పాడు. కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని వాడు వెళ్ళిపోయినప్పుడు ఏమైనట, ఆ స్నేహితులందరూ కూడా వారితో కలిసి వాడిని దుర్వ్యాపారంలోకి నడిపించేశారు.
వాడి దగ్గర ఉన్నదంతా కూడా ఏం చేశారు? హరించి వేశారు. చివరికి వాడు అనుకున్నాడు, వీళ్ళు నా గొప్ప స్నేహితులు నాతో వచ్చేసారు, చూసావా, నేను బయటికి రాగానే నా తండ్రి నన్ను వదిలేశాడు, కానీ వీళ్ళందరూ నాతో ఉన్నారు అనుకున్నాడు. చివరికి ఏమైందంటే వాడు తెచ్చినటువంటి ఆ యొక్క సంపద అంతా కూడా మెల్లమెల్లగా తగ్గిపోతా ఉండే కొంది స్నేహితులు తగ్గిపోయారు. చివరికి ఎవరు మిగిలారయ్యా అంటే కనీసం పొట్టు తినే పందులు కూడా వారికి స్నేహితులుగా ఉండటానికి ఇష్టపడలేదు. అందుకనే లోక స్నేహం అలాంటిదని చెప్తున్నాడు. అందుకొరకే 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చెప్తున్నాడు. ఏం చెప్పాడు? దుష్ట సంగత్యం అట మంచి నడవడిని చెరిపివేస్తుంది. మనం ఎప్పుడు కూడా దుష్టుడితో సాంగత్యము చేయకూడదు. సాంగత్యం అంటే స్నేహం చేయకూడదు. వాడితో సాంగత్యంలో ఉన్నామంటే స్నేహంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ స్నేహం దుష్ట స్నేహం అనేటువంటిది, సాంగత్యం అనేటువంటిది మంచి నడవడిని చెడిపివేస్తుంది. కానీ అదే మంచి స్నేహం అయితే వాడిని ఎప్పుడు కూడా చెడిపివేసేది కాదు. సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 17వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించేవాడుగా ఉంటాడు, అట్టివాడు దుర్దశలో అంటే స్థితి మారినప్పుడు లేకపోతే పరిస్థితులు బాగానప్పుడు వాడు ఎలా ఉంటాడట? సహోదరుడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు కదా, నిజమైన స్నేహితుడు అయితేనే విడిచిపెట్టడు. వాడు నిజమైన స్నేహితుడు కాకపోతే ఆ చిన్న కుమారుడి దగ్గరికి ఎలాగైతే వచ్చారో స్నేహితులు, ఎలాగైతే ఆస్తిని హరించుకొని వెళ్ళిపోయారో అలాగే ఉంటారు. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు, మనము దేవునితో స్నేహం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఆ దేవునితో స్నేహము అది నిజమైనటువంటి స్నేహం. ఆ స్నేహము చాలా గొప్పదని చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారితో స్నేహము అది ఒక మోడల్ ఫ్రెండ్షిప్ అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక అంతిమ నమూనా, అది ఒక నమూనా. ఏదైనా మనం చేయాలంటే దానికి ఏం కావాలి? ఒక నమూనా కావాలి. ఒక ఇల్లు కట్టాలంటే లేదా వస్తువు తయారు చేయాలంటే ముందుగా ఏం కావాలి? ఒక నమూనా కావాలి. ఏదైనా ఇల్లు కట్టడానికి ముందుగా ఏం చేస్తాడు? ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ ఏం చేస్తాడు? దాన్ని ఎలాగ కట్టాలని ముందుగా గీస్తాడు. దాన్ని గీస్తాడు. అది గీసినప్పుడు దాని ప్రకారం కట్టబడుతుంది. అంటే స్నేహం చేయాలంటే, స్నేహితులుగా ఉండాలంటే యేసుక్రీస్తు వారు ఒక నమూనాను ఏర్పాటు చేశాడు. ఆ నమూనాను మనకు అందించాడు. ఆ నమూనా చాలా అతీతమైనటువంటిది. ఆ నమూనా ఎలాంటిదయ్యా అంటే చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని మార్చడానికి అవకాశం లేదు. దాన్ని మార్చవలసిన అవసరం అనేదే ఉండదని చెప్తున్నాడు. కొన్ని పర్యాయాలు మనం నమూనాలు తీసుకొని ఏదైనా ఏర్పాటు చేసామనుకోండి, చిన్న చిన్న లోపాలు కనపడతా ఉన్నప్పుడు వాటిని సరి చేసుకుంటా ఉంటారు. కానీ యేసు క్రీస్తు వారు స్నేహం అనేది మనకు ఒక నమూనాగా ఇచ్చాడు. ఆ నమూనాలో ఎలాంటి లొసుగులు లేవు, ఎలాంటి పొరపాట్లు లేవు. దానిలో ఏమి కూడా మార్పు చేయవలసిన అవసరం అనేది లేదు అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క స్నేహం అనేది అది ఎంతో లోతైనటువంటిది. అది పైది కాదు. చాలా మంది స్నేహితులు ఎలా మాట్లాడతారంటే పెదవులతో మాట్లాడుతూ ఉంటారు, పైన హృదయంతో వారు మాట్లాడలేరు. అది నిజమైన స్నేహం కాదు. కానీ యేసుప్రభు వారి యొక్క స్నేహం ఎలాంటిదయ్యా అంటే తన యొక్క హృదయములో నుంచి వచ్చింది. అది లోతైనటువంటిది. అంటే ఎంతో ప్రాముఖ్యమైనదని ఇక్కడ మనకు సెలవిస్తూ వచ్చాడు ఆయన. ఆ గొప్ప స్నేహాన్ని మనకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. అందుకొరకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 12 నుంచి మనం చదవండి ఒకసారి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనది నా ఆజ్ఞ అని చెప్పాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు అని చెప్పాడు ప్రభు. నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని కనుక మీరు కూడా ప్రేమించండి. ఎందుకంటే తను ప్రేమించే వాడి కొరకు ప్రాణం పెట్టేవాడి కంటే గొప్ప స్నేహితుడు ఇంకొకడు లేడు. ప్రాణం పెట్టేటువంటి వాడు ఉన్నాడంటే వాడే మనకి గొప్ప స్నేహితుడు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువారు ఎవరయ్యా అంటే మనకు గొప్ప స్నేహితుడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు.
ఆయన ప్రేమించడం మాత్రమే కాదు కానీ ఆయన స్నేహంలో ప్రేమ ఉందని చెప్పాడు. ఆయన స్నేహంలో ఏముందట? ప్రేమ ఉంది. స్నేహం అనేది ఎప్పుడు కూడా స్వార్థమైన ప్రేమతో ఉన్నది ఎప్పుడు కూడా స్నేహం కాదు, స్వార్థముతో కూడిన ప్రేమ ఉంటుంది. చాలా మంది స్నేహితులు ఎప్పుడు వస్తారు? మనకు దగ్గర ఏదైనా ఉంటే వస్తారు, మన దగ్గర లేకపోతే వెళ్ళిపోతారు. అందులో ఏముందంటే స్వార్థం అనేది ఉంటుంది. అయితే స్నేహం అనేది ఎప్పుడు కూడా, ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమ మీద కట్టబడుతుంది. స్నేహానికి పునాది ఏదయ్యా అంటే నిస్వార్థమైన ప్రేమ. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించాడు కానీ మనం ప్రేమించలేదు. మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేను మొదట మిమ్మల్ని ప్రేమించానని చెప్తున్నాడు. మనం ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. అందుకనే ఆ ప్రేమలో నిస్వార్థం ఉంది. ఆ ప్రేమ నిస్వార్థమైంది కాబట్టి ఆ స్నేహానికి పునాది అదే. కనుక మొట్టమొదటి యేసు ప్రభువారు మనతో స్నేహం చేయటానికి కారణం ఏంటయ్యా అంటే ఆయనలో ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ అని చెప్తున్నాడు. నిస్వార్థమైనటువంటి ప్రేమ లేకపోతే స్నేహం అనేది నిలవదు. స్వార్థంతో కూడిన ప్రేమలో స్నేహం అనేది నిలవదు. స్నేహం ఎప్పుడు కూడా పడిపోతుంది, వీడిపోతుంది స్వార్థం ఉన్నప్పుడు. అయితే నిస్వార్థమైనటువంటి ప్రేమ స్నేహానికి అది పునాది వంటిది. అది యేసు క్రీస్తు వారు మనకి చూపించినటువంటిది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. ఆయన మనకు చూపించాడు. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరి పరిస్థితులు మారినప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. లోకంలో ఎలా ఉంటుంది అంటే ఇద్దరు కలిసి బాగా స్నేహంగా తిరుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకు ఒక శ్రమ కలుగుతుందో, బాధ కలుగుతుందో, ఒక ఇబ్బంది ఎదురవుతుందో రెండోవాడు ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడి స్నేహానికి పునాది ఏదయ్యా అంటే స్వార్థమే. వాడి స్నేహానికి పునాది స్వార్థం. వీడి దగ్గర ఏదో ఉంది కనుక అది మనం అనుభవించాలి, మనం కూడా దాన్ని పొందాలనుకొని ఆ స్నేహం చేశాడు. అది తరిగిపోయే కొంది వాడు వెళ్ళిపోయాడు. అందుకొరకే ఆ స్నేహము యేసు ప్రభువారు మనతో చేశాడంటే, లేదా ఆయన మనకి స్నేహితులుగా పిలిచాడంటే ఆయన స్నేహములో నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఎక్కడ కూడా ఆయన ప్రేమలో స్వార్థం అనేది కనపడలేదు. మనం ప్రేమించకపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రయోజనం ఏమీ లేదు కదా. ఆయన మేలు పొందాడా మనల్ని ప్రేమించడానికి? ఆయనకు వచ్చిన మేలేమి లేదు, ఆయనకు వచ్చిన ప్రయోజనం ఏమి లేదు. ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా ఆయన కలిగేటువంటి ఆ కీర్తి ఏమి లేదు. కానీ ఆయన ఏ ప్రయోజనము లేకుండా, ఎలాంటి మేలు లేకుండా ఆయన మనల్ని ప్రేమించాడు కనుక అది నిజమైనటువంటి స్నేహానికి పునాదిగా ఉన్నది. అందుకనే మనం విడిచిపెట్టినా కానీ ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఎప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అంతం వరకు ఆయన ప్రేమించాడు అని చెప్తున్నాడు. ఎప్పటిదాకట? అంతము వరకు ఆయన ప్రేమించాడు. సామెతలు అదే జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నాడు? నిజమైన స్నేహితుడట ఎప్పటిదాకట? వాడు విడవక అంతం వరకు స్నేహించేవాడుగా ఉంటాడు. అంతం వరకు. యోబు స్నేహితులు ఉన్నారు. యోబుకి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం కలిగింది, మరి అన్ని కూడా పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు యోబు దగ్గరికి స్నేహితులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? నువ్వు మంచోడురా, నువ్వు గొప్పవాడవురా, నువ్వు ఇదిగో దేవునితో బాగా జీవించిన వాడవురా అని అంటున్నారా? లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? నీలో ఏదో పాపం ఉంది, నీలో ఏదో అపరాధం ఉంది, నువ్వు దేవునికి రహస్యంగా పాపం చేశావు, అందుకనే దేవుడు నీకున్న వాటన్నిటి కూడా తీసివేశాడు, అందువల్ల నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్తున్నారు. అందుకే నువ్వు ఇలాంటికి అయిపోయావు అని చెప్పి ఆ యోబు స్నేహితులు యోబు మీద నిందలు మోపారు. కానీ యోబుకు తెలుసు ఆయన వాళ్ళు నింద మోపినప్పటికి కూడా తిరిగి వాళ్ళని నిందించిన వాడు కాదు.
నిందించిన వాడు కాదు. అది నిజమైన స్నేహం కాదు వాళ్ళది. అతనికి కీర్తి ఉందని, అతనికి సంపద ఉందని, అతడు అందరిలో కూడా గౌరవించబడుతున్నాడని ఆయనతో స్నేహం చేశారు వాళ్ళు. తర్వాత మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువు మనల్ని స్నేహితులుగా పిలిచాడు. ఎలాంటి షరతు లేకుండా మనల్ని అంగీకరించాడు. ఎలాంటి షరతులు లేకుండా మనల్ని అంగీకరించాడు. స్నేహం చేయాలంటే మనం ఏం చెప్తాము? నేను నీతో కలిసి జీవించాలంటే, నువ్వు స్నేహం చేయాలంటే పిల్లలు చెప్తారు, నువ్వు బాగా చదువుకోవాలి, నాకు చదువుతున్నప్పుడు నాకు సహాయం చేయాలి కదా, నీకు చెడ్డ అలవాట్లు ఏమి ఉండకూడదు, నా కోసం నువ్వు చెడ్డ అలవాట్లు ఉన్నా మానేసేయాలి, ఎప్పుడు కూడా మనం కలిసి ఇలాగే ఉండాలి, అలా ఉంటా అంటే నీతో స్నేహం చేస్తాం. కొన్ని షరతులు ఉన్నాయి. మనం స్నేహం చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి. కానీ యేసు ప్రభువు అట ఆయన మనల్ని ఎలాగా అంగీకరించాలి అంటే అన్కండిషనల్, ఎలాంటి షరతులు పెట్టకుండానే మన స్నేహానికని ఒప్పుకున్నాడు. మనం చెడ్డవారమై ఉన్నాం కదా. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, మనం పాపులుగా ఉండగానే మన కొరకు యేసు ప్రభువారు ఆయన యుక్తకాలం ముందు చనిపోయాడు అని చెప్తున్నాడు. ఎప్పుడట? మనం పాపులుగా ఉన్నాము. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడని చెప్తున్నాడు. అందుకొరకు మనం ఇక్కడ చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు అలాగా ప్రేమించి వారిని స్నేహం చేయటం వల్ల ఆయనకు బిరుదిచ్చారు. చూడండి, లూకాసు వార్తలో 7వ అధ్యాయం 34-35 వచ్చిన చూడండి. మనుష్య కుమారుడు తినుచూను తాగుచూను వచ్చాను గనుక వీడు తిండిపోతూ మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడు అనుచున్నారు అని చెప్పాడు ప్రభువారు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, యోహాను గారు వచ్చాడు బాప్తిస్మం ఇవ్వటానికి. ఆ బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను వచ్చినప్పుడు ఆయన ఎవరితో కూడా కలిసి తినటం తాగటం చేయలేదు. ఆయన ఏం తిన్నాడట? మిడతలను తిన్నాడట. అడవి తేనె తాగాడట. మిడతలను తిని అడవి తేనె తాగి అందరిని కూడా దేవుని దగ్గరికి పిలుస్తూ ఉంటే ఆయన చూసి అనుకున్నారు కదా, వీడెవరట? ఓ పిచ్చివాడు అనుకున్నారు. అయితే యేసు ప్రభువు వారు అలా కాకుండా ఆయన వచ్చి ఏం చేశాయంట? అందరితో తినటము, అందరితో కలిసి పానం చేయడం చేసినప్పుడు వీడు తిండిపోతూ మద్యపాని అని చెప్పారు. అని చెప్పడమే కాకుండా ఇంకో మాట ఏమన్నాడు? వీడు పాపులను సుంకరులతోనూ స్నేహితుడుగా ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఎవరు అని చెప్పి పిలువబడ్డాడు? సుంకరులకును పాపులకు స్నేహితుడిని పిలువబడ్డాడు. మనం ఎప్పుడైనా ఒక చెడ్డోడికి స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడతామా? ఎంత గొప్పోడైనా ఎంత మంచోడైనా వాడు నా స్నేహితుడని అంటాడు ఒక చెడ్డోడిని అండు కదా. కానీ సుంకరుడు అనేవారు ఇశ్రాయేల్ చేత తృణీకరించబడిన వారు. సుంకరులు అనేవారు వారు అసహించుకోబడేవారు. అలాగే పాపులు అంటే ఎవరు? పాపులంటే పాపం చేసేవారు పాపులు కదా. పాపులు అనేది పేరు కాదు, అది పాపం చేస్తారు కాబట్టి పాపులు అనే పేరు వచ్చింది. క్రైస్తవులు అనేది పేరు కాదు, క్రీస్తుని అనుసరించారు కాబట్టి క్రైస్తవులని పేరు వచ్చింది. అది ఇప్పుడు యేసు ప్రభువు వారట సుంకరులకును పాపులకును ఆయన స్నేహితులని పిలువబడతా వచ్చాడు. ఎందుకనయ్యా అంటే ఆయన స్నేహములో షరతులు లేకుండా అంగీకరించాడు. స్నేహం అనేది ఎప్పుడు కూడా షరతులు లేకుండా ఉండగలగాలి. షరతులు లేకుండా అంగీకరించగలిగితేనే అది ఒక నిజమైన స్నేహం అని చెప్తున్నాడు యేసు ప్రభువు. ప్రభువు ప్రేమించినప్పుడు ఏ షరతులు పెట్టలేదు. మీరు పాపులు కదా, మీరు పాపం విడిచిపెడితే నేను స్నేహం చేస్తానని చెప్పలేదు. మీరు చెడ్డవారు కాబట్టి మీరు చెడ్డతనాన్ని విడిచిపెడితేనే మీరు నా దగ్గరికి రండి అని చెప్పలేదు. ఆయన పాపుల దగ్గరికి వెళ్ళారు, సుంకరుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళకి ప్రేమను అందించాడు, వాళ్ళని స్నేహితులుగా చేసుకున్నాడు. దానిని బట్టి ఆయన్ని తృణీకరించారు ఇశ్రాయేలీలు. దాన్ని బట్టి ఆయన తృణీకరించారు. కానీ అది నిజమైన ప్రేమని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అది ఎలాంటిదట? నిజమైన ప్రేమ. ఆ నిజమైన ప్రేమలో నిజమైన స్నేహం ఉందని చెప్తున్నాడు. ఆ నిజమైన ప్రేమలో నిజమైన స్నేహం ఉంది. అందుకొరకే యేసు ప్రభువు వారు జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. లూకాసు వార్తలో 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు జక్కయ్య కనపడతా ఉన్నాడు, పొట్టి జక్కయ్య.
ఆ పొట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆ ఎరుకో మార్గంలో వెళ్తా ఉంటే ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. అందరూ కూడా గుంపులు గుంపులుగా ఆయన్ని మరి అంటుకోవటానికి, ఆయన దగ్గర ఆశీర్వాదం పొందటానికి ఆయన మీద పడుతూ అందరూ వెళ్తా ఉన్నారు. అయితే ఆయన వెళ్తా వెళ్తా ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా తప్పించుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఒక మేడు చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. ఒక మేడు చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయి ఏం చేస్తున్నా అంటే అందరూ ఆయన వైపు చూస్తున్నాడు. బహుశా అనుకుని ఉంటారు కదా ఎవరైనా కానీ మేడు పండ్లు కావాల్సి ఉన్నాడేమో, లేకపోతే నీడ కోసం ఉంచున్నాడేమో అనుకున్నాం కదా. నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు, ఒక చెట్టు దగ్గర ఉంటే ఏమవుతుంది, ఏమనుకుంటాము? ఒకవేళ ఎండ దెబ్బకి నీడలో ఉన్నాడు అనుకుంటాం కదా, లేకపోతే దానికి ఏమైనా పండ్లు ఉన్నాయేమో, పండ్లు తింటానికి ఉన్నాడేమో అనుకుంటాం. అయితే ప్రభు అక్కడికి వచ్చి ఏం చేశాడంటే ఆ మేడు పండ్లు తీసుకోవడానికి కానీ లేకపోతే నీడ కోసం కాదు కానీ ఆ పైన ఉన్నటువంటి మేడు పండు లాంటి వాడిని చూశాడు. ఎవరిని? జక్కయ్యని చూశాడు. ఆ జక్కయ్యని చూసి పైకి తలకాయ చెప్తున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఒక్కసారిగా గబవా కొండ మీద ఆ మేడు చెట్టు మీద నుంచి జారుకుంటా కింద దూకేసి ఉంటాడు. ఆయన కింద పడి దులుపుకొని గబవా, ప్రభా నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, నేను జనాల చేత తృణీకరించబడిన వాడిని ప్రభువా, నువ్వు నా దగ్గర ఉంటావా అని అంటే బహుశా ప్రభు అని ఉంటాడు, జక్కయ్య నేను నీ దగ్గర ఉంటాను, నా స్నేహితుడు అని ఉంటాడు. అప్పుడు ఆయన జక్కయ్యతో పాటు ఆయన ఇంటికి వెళ్ళాడని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు పాపుల్ని ప్రేమించాడు, పాపులతో స్నేహం చేశాడు, వాళ్ళని ఆయన దగ్గరికి పిలుచుకున్నాడు. అలాగే మగ్దలేని మరియా 7 దయ్యముల చేత పట్టబడినటువంటి పాపాత్మురాలు, ఆమెను యేసుప్రభు వారు ప్రేమించాడు. ఆమెకు ప్రేమ చూపడం ద్వారా, ఆమెను కరుణించడం ద్వారా ఆమె పాపాలు విడిచిపెట్టి ఆయనకి స్నేహితురాలుగా ఉండడానికి ఇష్టపడింది. ఆమె ప్రభువుని ప్రేమించి ప్రభు స్నేహితులుగా ఉండటానికి ఇష్టపడింది. ఎందుకంటే ఆమె దగ్గర ఒక ఉపమానాన్ని చెప్పాడు ప్రభువారు. ఒక సియోన్ అనేవాడు ప్రభువారిని ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు ఆయన పిలిచాడు, కూర్చోమన్నాడు, ప్రభు కూర్చున్నాడు అంతే. అయితే ఆ పాపాత్మురాలట వచ్చి అత్తరబుడ్డిని తీసుకొని వచ్చి ప్రభువారి యొక్క పాదాల మీద పోసి కన్నీటితో పాదాలు కడిగి ముందు తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాల మీద పోసి వాటిని ఆ అత్తరు ప్రభు పాదాలకి పులిమి ఆ ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉందట. ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. దాన్ని చూసినటువంటి ఆ సీమోనికి ఏమనిపించిందంటే, అయ్యో ఇది పాపాత్మురాలని ప్రభువుకు తెలియదా? ఏమన్నాడు అక్కడ? ఆమె ఎట్టి స్త్రీయో ఆయన ఎరగడా? అది పాపాత్మురాలు కదా అని మనసులో అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? ఇంటికి భోజనానికి పిలిచినటువంటి సీమోన్ అనుకున్నాడు. వెంటనే ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం చెప్పాడు? ఒకడికి 50 దేనారాలు అప్పున్నాడయ్యా, ఒకడికి 500 దేనారాలు అప్పున్నాడు. ఆ 50 దేనారాలను క్షమించేశాడు, అప్పు తీర్చేశాడు. 500 దేనారాలు కూడా అప్పుని క్షమించి అప్పు తీర్చేశాడు. మరి ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించారు సీమోన్ అని అడగంగానే ప్రభు సీమోన్ చెప్పాడు కదా, ఎవరికైతే ఎక్కువ అప్పు ఉందో, ఎవరికైతే ఎక్కువ అప్పు తీసేశాడో వాడిని ఎక్కువ ప్రేమించాడు ప్రభు అన్నాడు. ఎవరికైతే ఎక్కువ అప్పు ఉంటే, ఎవరికైతే ఎక్కువ అప్పు తీసేస్తే వాడు ఎక్కువగా ప్రేమించబడ్డాడు. తక్కువ ఉన్నవాడిని ప్రేమించాడు, అప్పు తీసాడు. ఎక్కువ ఉన్నవాడిని ప్రేమించాడు కాబట్టి వాడు అప్పు కూడా తీసేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ చేసినప్పుడు ఆ వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? అక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, వాడికంటే వీడికి ఎక్కువ ప్రేమను చూపించాడని చెప్తున్నాడు. మనం కూడా అలాగే పాపంలో ఉన్నాం కాబట్టి పాపులకి స్నేహితులుగా ఉండటానికి మనమందరం కూడా మరి చెడ్డగా ఉన్నాం కనుక చెడ్డవారికి స్నేహితులుగా ఉండటానికి ఆయన షరతులు లేకుండా స్నేహాన్ని మనం చూపించాడని జ్ఞాపకం చేస్తూ ఆయన పాపులకు సుంకరులకు స్నేహితులను పిలువబడ్డాడు ఆయన. ఎందుకంటే
ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు కాబట్టి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఆ యొక్క నిజమైన స్నేహం కనుక స్వార్థం లేని ప్రేమను చూపించాడు. ఆయన నిజమైన స్నేహితుడు కాబట్టి ఎలాంటి కండిషన్ లేకుండా మనల్ని అంగీకరించాడు. ఎలాంటి కండిషన్ లేకుండా మనల్ని అంగీకరించి పాపుల స్నేహితుడనే పేరు పెట్టుకున్నాడు. ఆయన విడుదల పొందాడు. ఆయన ఆ తర్వాత యేసు ప్రభువారు ప్రేమించాడంటే ఆయన నిజమైన స్నేహితులను ఎందుకు చెప్పగలుగుతామయ్యా అంటే ఆయన సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆయన స్నేహంలో ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉందని చెప్తున్నాడు. ఏదో స్నేహం అంటే అక్కడక్కడ స్నేహంగా ఉంటాడు. ఎక్కడ కొన్నిసార్లు బజారు పోయినప్పుడు ఎవరైనా కనపడతా ఉంటారు కదా, ఎక్కువసార్లు కలిస్తే అక్కడ చూడగానే నవ్వుతూ ఉంటాం, హాయ్ అంటూ ఉంటాం కదా. వాకింగ్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఎవరైనా కలుస్తూ ఉంటారు, వాళ్ళని చూసినప్పుడు నవ్వుతారు, హాయ్ అంటారు కదా. ఇది కూడా స్నేహమే. కానీ ఎంతవరకు స్నేహం? అంతే, వాళ్ళు కనపడ్డప్పుడే హాయ్ అనుకుంటారు, అంతేగాని వాళ్ళ ఇంటికి ఇల్లు కాదు వెళ్తారా? వెళ్ళరు. అది అంతవరకే స్నేహం. కానీ యేసుప్రభు వారి యొక్క స్నేహం ఎలాంటిదయ్యా అంటే చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండేటువంటి స్నేహం అని చెప్తున్నాడు. ఆయన స్నేహం అనేది చాలా దగ్గరగా ఉండే బంధము, క్లోజ్ బాండ్ అంటాడు. ఎంత దగ్గరగా ఉంటాడా అంటే మనలో ఉంటానని చెప్పాడు ఆయన. మార్కు సువార్తలో 3వ అధ్యాయం 13-14 వచ్చి ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చేది, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యమును వెళ్ళగొట్టుటకును అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకును వారికి పంపవాలని ఆయన 12 మందిని నియమించను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ స్నేహం అనేది ఎలాంటిది? ఈ స్నేహం అనేది ఏదో హాయ్ అని ఊరుకునేది కాదు. ఈ స్నేహం ఎలాంటిది అంటే సన్నిహితంగా ఉండాలనుకునేది. కాబట్టి ఆయన ఇష్టమైన 12 మందిని పిలిచాడట. దేనికి పిలిచాడు? ఆయనతో ఉండునట్లుగా అని చెప్తున్నాడు ఇక్కడ. ఎలాగట? ఆయనతో ఉండేటట్లుగా. స్నేహం అనగా ఏంటి? అందరం స్నేహితులు కలుసుకుంటా ఉంటాడు సాయంత్రానికి, లేకపోతే మన స్నేహం కాసేపు ముచ్చటాడుకున్న తర్వాత ఎవరింటికి వాడు వెళ్ళిపోతారు కదా, ఎవరింటికి వాడు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు ఆయన స్నేహం ఎలాంటిదయ్యా అంటే చాలా ఇంటిమెసీ ఉంటుంది, అందులో చాలా దగ్గర సన్నిహితమైన సంబంధం ఉంటుంది. ఆయనతో ఉండటానికి పిలిచాడు వారిని, ఆయనతో ఉండటానికి పిలిచాడు. వారు దగ్గరగా జీవించారు. 3.5 సంవత్సరాలు ఈ 12 మంది శిష్యులు ప్రభువుతో పాటు జీవించారు. ప్రభువుతో స్నేహం అనేది సన్నిహితమైనటువంటి సంబంధం కలిగింది. ఆయన ఎప్పుడు కూడా అలా ఉండేవాడు. ఆయనతో మనల్ని ఉండటానికి పిలుచుకున్నాడే కానీ వచ్చి వెళ్ళిపోవడానికి పిలవలేదు ఆయన అని చెప్తున్నాడు అన్నమాట. కనుక ఆయన పిలిచినాక ఏం చేశాడు? ఆ సన్నిహితమైన సంబంధంతో పాటుగా ఆయన అధికారం కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడట. దెయ్యములను వెళ్ళగొట్టడానికి, సువార్తను ప్రకటించడానికి వారికి అధికారం ఇచ్చాడు అని చెప్తున్నారు. ఆయన పిలిచిన తర్వాత ఏం చేశాడు? సన్నిహితంగా ఉంచి ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారము ఇయ్యగలిగితేనే వాడు నిజమైన స్నేహితుడు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వారు మనిషి కుమారుడు, ఆయన పరలోకంలోంచి వచ్చినవాడు, ఆయనకు అధికారం ఉంది కదా. భూమి మీద సమస్త అధికారము కలిగి ఉన్నానని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన కలిగి ఉన్న అధికారాన్ని ఇప్పుడు ఏం చేశాడు? ఆయన శిష్యులకు ఇచ్చాడు. వారిని పిలిచి సన్నిహితంగా ఉండటానికి వారికి అధికారం ఇచ్చాడు. దయ్యములను ఎల్లగొట్టడానికి, ఇంకా సువార్తను ప్రకటించడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి స్నేహం అంటే ఏదయ్యా అంటే అన్నిటిని కూడా పంచుకోగలిగేది, సన్నిహితంగా ఉండగలిగేదే స్నేహము. అది నిజమైన స్నేహము, అది నిజమైనటువంటి స్నేహము.
ఆ స్నేహము యేసు ప్రభువారు మనకి చూపించాడు. ఆ తర్వాత స్నేహం అనేది ఎలా ఉండాలి అంటే అది మనకు బోధించాలి, దాని ద్వారా మనం అభివృద్ధి పొందాలి కదా. స్నేహం అనేది ఏం చేయాలి, మనకు నేర్పించాలి, మనల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. అది నిజమైన స్నేహం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఆ పాదాలు కడిగిన దానిలో ఏముంది మనకు అక్కడ? అందులో ఒక బోధ కనపడతా ఉంది. అందులో ఒక అభివృద్ధిని తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు ఆయన. ఆయన చెప్తున్నాడు కదా, నేను మీకు చేయనది మీరు కూడా ఇలాగా చేయండి, నేను మీకు చేసేది మీరు కూడా ఇలాగ చేయండి అని చెప్తున్నాడు. ఏం చేశాడు ఆయన? ఏదైనా గొప్ప పని చేశాడా? ఏదైనా గొప్ప పని అది కాదు. ఏం చేశాడు ఆయన? శిష్యుల పాదాలు కడిగాడు. కాళ్ళు ముట్టుకోవటం అంటేనే అది అవమానంగా ఎంచుతాం మనం కదా. ఒకడు పాదాలు కడగాలంటే ఎంత అవమానమో కదా, అంత అవమానం అనిపిస్తుంది మనకి. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడయ్యా అంటే మనకి బోధిస్తాడు, ఆ బోధలో అభివృద్ధిని చేస్తాడు. ఇక్కడ ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే నేను మీకు చేయనది మీరు కూడా చేయండి, ఎందుకంటే అది ప్రయోజనకరమైంది, అది మన జీవితాల్లో మన స్నేహాన్ని బలంగా ఉంచేది. కాబట్టి ప్రభు శిష్యుల పాదాలు కడిగి వారిని అలాగ కడిగి వారు కూడా ఆయనలాగా ఉండాలని కోరుకున్నాడు అని చెప్తున్నాం. అందులో నిజమైన స్నేహం మనకు కనపడతా ఉన్నది. ఒకసారి కాళ్ళు పట్టుకోగలిగామంటే మనలో ఇంకెలాంటి భావోద్వేగాలు ఉండవు కదా. ఒకసారి కాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకా పౌరుషాలు అట్లాంటివి ఉంటాయా? ఇంకేముండవు. వాళ్ళు ఎలాగుంటారు? ఒకరిని ఒకరు హత్తుకునేవారుగా ఉంటారు. కనుక ఇప్పుడు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నిజమైనటువంటి స్నేహితుడు మీ మంచి కోరేవాడుగా ఉంటాడు. మీతో మరి ఎలాగా ఉన్నప్పటికీ, మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సవాలు చేయకుండా మనల్ని స్వీకరించేవాడుగా ఉంటాడు. మన జీవితాల్లో మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా అగౌరవపరిచేవాడు కాకుండా మన వ్యక్తిత్వాన్ని కూడా ఆయన ప్రేమించి మనతో స్నేహంగా ఉంటానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు అని జ్ఞాపకం చేస్తాడు. అందుకొరకే యేసు ప్రభువారు ఎవరయ్యా అంటే నిజమైన స్నేహితుడు అని చెప్తున్నాడు. నిజమైన స్నేహితుడు. ఆయన స్నేహము ఎలాంటిదయ్యా? ఎందుకు ఆయన నిజమైన స్నేహితుడయ్యా అంటే ఆయన మరి నిస్వార్థమైన ప్రేమతో మనల్ని ప్రేమించి అందులో నిజమైన స్నేహాన్ని చూపించాడు. ఆ తర్వాత మనల్ని అంగీకరించడానికి ఎలాంటి షరతులు లేకుండా మనల్ని అంగీకరించి మనము ఆయన స్నేహితులుగా ఉండేట్లుగా చేశాడు. ఆ తర్వాత మనల్ని సన్నిహితంగా పిలిచి ఆయనతో ఉండటానికి, ఆయన దగ్గరగా ఉండటానికి ఆయన మనల్ని మరి స్నేహితులుగా చేసుకున్నాడు. మరి పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి ఆయనతో జీవించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. చివరగా చెప్తున్నాడు, ఆయన మనకి బోధించి ఆ బోధ ద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదం కలగటానికి, ఆ బోధ ద్వారా మన జీవితాల్లో అభివృద్ధిని పొందటానికి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. కనుక నేను చేసినట్టుగా మీరు కూడా చేయండి, నాతో పాటు మీరు కూడా పరలోకంలో ఉంటారని అని. కనుక యేసు ప్రభువారు ఎవరయ్యా అంటే ఆయన నిజమైన స్నేహితుడు అని చెప్పి, ఆయన నిజమైన స్నేహితుడు. అందుకని ఇంకో మాట రాస్తున్నాడు, నిజమైన స్నేహితుడట ఏం చేస్తాడంట? తన ప్రాణమును పెట్టేవాడుగా ఉంటాడు. తన ప్రాణము పెట్టువాని కంటే నిజమైన స్నేహితుడు మరొకడు లేడు. యేసు ప్రభువారు 12 మందిని పిలిచాడు, 12 మందిని శిష్యులుగా చేసుకున్నాడు, వారితో స్నేహం చేశాడు, వారికి ప్రేమను పంచాడు, వాళ్ళ పాపాల్లో మరి ఎంచకుండా వాళ్ళతో పాపుల స్నేహితులను పిలువబడ్డాడు. అంతేకాకుండా ఏ షరతులు లేకుండా వాళ్ళతో ఉన్నాడు. చివరికి ఆయన ప్రేమను చూపించాడు. అయినప్పటికీ కూడా మరి ప్రమాదం రాగానే ఏమైంది? యేసు ప్రభువారిని పట్టుకోగానే ఏమైంది? అందరూ పారిపోయారు. యేసు ప్రభువారిని పట్టుకోగానే అందరూ పారిపోయారు. కానీ యేసు ప్రభువారు అప్పగించేవాడు ఎవడో తెలిసినప్పుడు కూడా వాడిని ఏమనలేదు.
తృణీకరించేవాడు ఎవడో తెలిసి కూడా వాడిని ఏమనలేదు. ఆయన దగ్గర నుంచి మీరందరూ పారిపోతారని ఆయనకు తెలిసి కూడా ఆయన ఏమనలేదు. ఎందుకంటే అది నిజమైనటువంటి స్నేహం అని జ్ఞాపకం చేస్తున్నారు. అదే నిజమైన స్నేహం, అది అభివృద్ధిని కోరే స్నేహం. ఆ స్నేహం అనేది ఎప్పుడు కూడా మనలో ఉన్న వాటిని ఎంచేదిగా ఉండదు. కాబట్టి లోక స్నేహం వేరు, దేవుని స్నేహం వేరు. లోక స్నేహం స్వార్థంతో కూడింది, కానీ యేసు ప్రభువారు మనకు చూపిన స్నేహము నిస్వార్థమైనటువంటిది. ఆ స్నేహము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని, ఆ స్నేహితుడితో పాటు మనము ఆయనతో పాటు పరలోకంలో ఉండాలని యేసు ప్రభువారు మనల్ని కోరుకొని మరి తన ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అందులో ఏముందయా అంటే ప్రేమ ఉంది, ఆ ప్రేమలోనే స్నేహం ఉంది అని చెప్తున్నాను. కనుక ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా యేసు ప్రభువారు ఒక నిజమైన స్నేహితుడు. అలాంటి దేవునితో మనం స్నేహాన్ని కలిగి ఆ స్నేహాన్ని మనం పెంపొందించుకొని ఆయన నిజమైన స్నేహితుడిగా మనం ఆయనతో జీవించినప్పుడు మన జీవితాలకి ఆశీర్వాదం కలుగుద్ది, మేలు కలుగుద్ది. ఎప్పుడు కూడా విడవకుండా మనల్ని వెంటాడేవాడుగా ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు, దుర్దినములు వచ్చినప్పుడు అతడు ఎలా ఉంటాడంట? సహోదరుని వంటి వాడుగా ఉంటాడు. దుర్దినం కలిగినా సరే మన స్నేహితుడైన యేసు ప్రభువారు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాడు. కనుక ఆయన్ని వెంబడించి ఆయన స్నేహంలో మనం జీవించి దేవానికి వందనాలని చెప్పి ఈ స్నేహితుల దినోత్సవం రోజున ప్రభు యొక్క స్నేహాన్ని మన జీవితాల్లో స్థిరముగా ఉండేటట్లుగా మనం చూసుకొని ప్రభువులో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి దేవుని స్నేహంతో, యేసుక్రీస్తు వారి యొక్క స్నేహంతో మనం ముడి వేసుకొని జీవించడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వంచి ప్రార్థన చేసుకున్నాం.